నమస్కారం, రాకే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేటలో వైసీపీకి బిగ్ షాక్. 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో 200 కుటుంబాలు టీడీపీలో చేరిక. మల్లెల అశోక్ ఆధ్వర్యంలో. అందుల క్రికెట్ వరల్డ్ ఛాంపియన్షిప్ అజయ్ కుమార్ రెడ్డికి సత్కారం. పట్టణంలో ఉత్సాహంగా సాగిన ర్యాలీ. పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. పోటీలు పెట్టే ఉపాధ్యాయులకే పోటీలు. రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు మన నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో. వరి పొలాలను జియో ఫెన్సింగ్తో తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు నకరికల్లు మండలంలో. నకరికల్లు మండలంలో కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడి. 12 మంది అరెస్ట్. నర్సరావుపేట పట్టణంలోని 5వ వార్డు క్రిస్టియన్ పాలెంకి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వైసీపీ నాయకులు మల్లెల అశోక్ ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరినట్లు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ సీరియల్ నాయకులు వర్ల రామయ్య, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అశోక్ ఒక మాదిగ బిడ్డ ఈ రోజున తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ మాదిగలకు అండగా ఉంది. తెలుగుదేశం పార్టీ మాదిగల అభివృద్ధిని కాంక్షిస్తున్నది. తెలుగుదేశం పార్టీ మాదిగల బిడ్డలందరికీ బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని తహతలాడుతుంది, తాపత్రయపడుతుంది, ఆరాటపడుతుంది, కృషి చేస్తుంది, కష్టపడుతుందన్న నమ్మకంతో ఇక్కడ లోకల్ గా ఉన్న మీ శాసనసభ్యుడు సోదరుడు అరవింద్ బాబు గారి సేవా తత్పరత పట్ల ఎంతో నమ్మకంతో అశోక్ గారు, అడ్వకేట్ గారు, ఎంతో మంది మన మాదిగ బిడ్డలతోటి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా ముదాహం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి పంపున సోదరుడు అశోక్ బాబు గారిని ఈ రోజు పార్టీలో చేరిన ఎందరో మహానుభావులు వారందరూ కూడా స్వాగతం పలుకుతున్నా. చాలా సంతోషంగా ఉంది. అన్న ఫోన్ చేశాడు నాకు, అన్న 7వ తారీఖున రావాలి, చాలా చేరికలు ఉన్నాయి, రావాలంటే నాకు కుదరదన్నాను. నేను ఎప్పుడు మీ అందరూ తెలుసు పార్టీ ఆఫీసులు ఉంటా, చంద్రబాబు గారి పక్కన ఉంటా. ఉదయం నుంచి అర్ధరాత్రి ఆయన పడుకునేంత వరకు కూడా ఆయనకి అనుసంధానం చేస్తూ ఉంటాను. నేను నాకు కుదరదన్నాను. అన్న మీరు వస్తే బాగుంటుంది. లేదు లేనా నేను రాలేను. చివరికి ఏమన్నాడు ఆయన, అన్నా చేరేది మనవాళ్ళన్నా మాదిగలు చేరుతున్నారన్న. ఆయన మాదిగలు అనేటప్పటికి నాలో ఒక రకమైన ప్రకంపన వస్తుంది. ఓహో మనవాళ్ళు చేరుతున్నారా, అయితే తప్పకుండా వస్తాను. అయితే పెద్ద పెద్దలు చేరుతున్నట్టు ఎవరు వస్తారులేనా, నేను ఎందుకు లేనాను. మాదిగలు చేరుతున్నారు కనుక నేను తప్పకుండా వస్తానన్నాను. అందుకే వచ్చాను. వచ్చి 2-3 మాటలు చెప్పి వెళ్ళిపోయాను. చివరిదాకా కూర్చున్నా. నేను మీ అందరిని చూస్తూ ఉన్నాను. నేను ఏదో పిడుగురాళ్ళలో నా మాదిగ పల్లెలో ఉన్నట్లుగా ఉంది నాకు. అందరి ముందు నా బంధువుల మధ్య, నా సోదరుల మధ్య, నా అక్క తమ్ముళ్ళ మధ్య, నా బాబాయిల మధ్య, నా తమ్ముళ్ళ మధ్య, నా అక్క మధ్య ఉన్నాను. చూడు ఎంత సంతోషంగా ఆనందంగా చూస్తుందో. వాడు మనవాడని అంటాను చూస్తున్నావు కదమ్మా. నేను మీ వాడిని, మీ రక్తం పంచుకొని పుట్టిన వాడిని, మాదిగల్లో ఒకరిని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ క్రిస్టియన్ పాలెంలో మనం అందరం కూడా ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మరి పెద్దలందరూ కూడా మనం పిలవంగానే మనందరికి కూడా మనోధైర్యాన్ని, బలాన్ని చేకూర్చడానికి మన వర్ల రామయ్య అన్న కానీ, పిల్లి మాణిక్యరావు అన్న, మానికొండ సుప్రసాద్ గారు, అదేవిధంగా మన పార్టీ పెద్దలు వేలుపల్లి నరసయ్య గారు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఇది 5వ వార్డు క్రిస్టియన్ పాలెం అంటే తెలుగుదేశం పార్టీకి లబ్డప్ అంటే గుండెకాయ వంటిది, అవునా కాదా?
మరి మా అక్క చెల్లెళ్ళు ఎప్పుడు పట్టినా పిలిస్తే ఎక్కడికైనా వస్తారు. కర్రలు పట్టుకుంటారు, కత్తిలు పట్టుకుంటారు, ఒళ్ళో రాళ్ళు వేసుకుంటారు, కారం మొట్లు పట్టుకొని మరి పోలింగ్ బూతుల దగ్గరికి వచ్చారు ఆ రోజుల్లో. నిజంగా చాలా అదృష్టం. మరి గాడ్ ఈజ్ గ్రేట్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకన్నానంటే నేను కారు వేసుకొని వస్తుంటే 2019 ఓడిపోయిన తర్వాత బయటకు రాగానే కనపడే ఫ్లెక్సీ ఎవరిదంటే మల్లెల అశోక్ది. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిది కనపడదు, ఈందే కనపడదు ఎప్పుడు. అబ్బా మంచి కార్యకర్త ఉన్నాడు, వీళ్ళకి ఒక లాయరు, మంచి నాయకుడు ఉన్నాడు, మనలోకి వస్తే బాగుండని నేను మనస్ఫూర్తిగా అనుకునేవాడిని. అది ఎప్పుడు ఫలించింది? మనకి 6 ఏళ్ల తర్వాత ఫలించింది ఈ కళ. చాలా అదృష్టం మనం కూడా. ఎందుకంటే మన పార్టీ నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన్ని పార్టీలో తీసుకుందాం అనుకున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎంతో నిబద్ధతగా క్రమశిక్షణగా ఆయన ఎంతో కష్టపడి పనిచేశాడు. అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి పట్టుదల, నారా లోకేష్ బాబు గారి మరి ఆలోచనతోటి ఆయన మళ్ళీ మన ఉమ్మడి కూటమిలోకి రావడం జరిగింది. ఇవాళ ఉమ్మడి కూటమి గెలిచిందంటే టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురం కూడా కూటమికి ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో మనం ఈ విధంగా ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నామంటే, ఇదే వార్డులో మనం చాలా ప్రోగ్రాములు చేసినప్పుడు మన మీద దాడులు చేయడం కూడా జరిగింది. దాడులు తిప్పి కొట్టాం మనం. నిన్న కాక మొన్న మన విద్యా కమిటీ చైర్మన్ గాడిపతి రమేష్ గారి వాళ్ళ తమ్ముడు ఇర్ఫాన్ కూడా మరి సొరకుపురి 2లో ఉన్నప్పుడు ఆయన అర్ధరాత్రి పూట దాడి చేసి మరి ఆయన మీద చంపడం జరిగింది. ఇది చాలా దారుణం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మన పార్టీకి అండగా ఉన్నారు, పార్టీకి అండగా ఉండి మన పార్టీని గెలిపించారని ఆక్రోశంతో ఆ ఇర్ఫాన్ అనే కుర్రాడి మీద దాడి చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండించాము. అందరి గెలుపు కోసం నేను పనిచేస్తానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. భారత అందుల క్రికెట్ జట్ మాజీ కెప్టెన్, ప్రపంచ నెంబర్ 1 ఆల్రౌండర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డిని సత్కరించే కార్యక్రమం ఘనంగా జరిగింది. లుథరన్ అందుల ఉన్నత పాఠశాల పూర్వ ప్రస్తుత విద్యార్థులు ఈ కార్యక్రమం నిర్వహించారు. నర్సరావుపేట ఎమ్మెల్యే కార్యాలయం నుంచి లుథరన్ అందుల ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ ఎంతో ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశానికి అందుల క్రికెట్ ప్రపంచ కప్లను 3 సార్లు 2012, 2017 టీ20 వరల్డ్ కప్లు, 2018 ఓడిఐ వరల్డ్ కప్ అందించి 2023లో అర్జున్ అవార్డు అందుకున్న అజయ్ను సత్కరించారు. 2002లో ఈ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం పూర్తి చేసిన అజయ్ ఇక్కడే క్రికెట్ ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయికి ఎదిగారు. B2 కేటగిరీలో పాక్షిక దృష్టి లోపంలో ఆడుతూ 2016 నుంచి కెప్టెన్గా భారత్ను విజయాల బాట పట్టించారు. 21 అంతర్జాతీయ టోర్నీలో ఆడి 16 మ్యాన్ ఆఫ్ ది సిరీస్, 15 సెంచరీస్, 35 హాఫ్ సెంచరీస్, 213 వికెట్లు సాధించిన ఘనత అజయ్ కుమార్ రెడ్డికి దక్కింది. సత్కార కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ మన పల్నాడు ముద్దుబిడ్డ అజయ్ కుమార్ రెడ్డి అందుల క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం సృష్టించారని అన్నారు. ఆయన విజయాలు దివ్యాంగులకు స్ఫూర్తి అని, ఈ సత్కారం ఆయన సేవలకు చిరస్థాయిగా నిలుస్తుందని కొనియాడారు. లుథరన్ అందుల ఉన్నత పాఠశాల పూర్వ ప్రస్తుత విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు అజయ్ని అభినందించారు. ఇవాళ నర్సరావుపేట పట్టణం ఒక సంతోషకరంగా ఒక పండుగ వాతావరణంలో ఉంది. దీని అంతటికే కారణం లుథరన్ బ్లైండ్ స్కూల్ పిల్లలందరూ కూడా మరి మొదటి నుంచి కూడా లుథరన్ హై స్కూలు, మరి లుథరన్ బ్లైండ్ స్కూల్ అంటే చాలా చరిత్ర ఉన్న స్కూల్ అన్నమాట. ఆ స్కూల్లో చదివిన విద్యార్థులందరూ కూడా మరి వాళ్ళ చాలా ఉద్యోగాల్లో కానీ క్రీడల్లో కానీ పైకి రావడం జరిగింది. మరి వీళ్ళల్లో అందరిలో కూడా ఒక ఆణిముత్యం మన అజయ్ కుమార్ రెడ్డి, మాచర్ల నివాసి, మన బ్లైండ్ స్కూల్లో లుథరన్ హై స్కూల్లో మరి చదువుకోవడం జరిగింది. 15 ఏళ్ళు చదువుకున్నాడు. తర్వాత అందుల ప్రపంచ క్రికెట్లో మరి 5 సార్లు మన భారతదేశానికి మరి వరల్డ్ కప్ తేవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో భారతదేశం ఆయన గుర్తించి మరి అర్జున అవార్డు ఇవ్వడం జరిగింది. మరి అజయ్ కుమార్ రెడ్డికి అర్జున అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విశేషం. కాబట్టి పూర్వ విద్యార్థులందరూ కూడా లుథరన్ బ్లైండ్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా తమ తోటి విద్యార్థికి ఘనంగా స్వాగతం పలికి వాళ్ళ మంచి ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంత ఘనమైన కార్యక్రమానికి, విజయవంతమైన కార్యక్రమానికి ఒక ఎమ్మెల్యేగా నేను, అదేవిధంగా మరి మాజీ దివ్యాంగుల స్టేట్ చైర్మన్ గారు గోనుగొండ కోటేశ్వరరావు గారు వీరు కూడా రావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. కాబట్టి మరి అజయ్ కుమార్ రెడ్డికి ఇంత ఘనంగా స్వాగతం పలికిన లుథరన్ హై స్కూల్ విద్యార్థులందరూ కూడా నేను
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు అజయ్ కుమార్ రెడ్డి. నేను నర్సరాపేట లూథరన్ హై స్కూల్ ఫర్ ద బ్లైండ్లో నేను చదవడం జరిగింది. నేను బ్లైండ్ క్రికెట్లో దగ్గర 15 సంవత్సరాలు ఇండియాకి ఆడటము, ఆ 15 సంవత్సరాల జర్నీలో 5 వరల్డ్ కప్స్ ఇండియాకి తేవడం జరిగింది. ఆ కంట్రిబ్యూషన్కి గుర్తుగా భారత ప్రభుత్వం 2024 జనవరి 9న నాకు అర్జున అవార్డుతో సత్కరించడం జరిగింది. మా స్కూల్ ప్రెస్యూస్ స్టూడెంట్స్ అండ్ పోల్ స్టూడెంట్స్ అందరూ కలిసి సన్మాన కార్యక్రమం తలపెట్టాలని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు మన లోకల్ ఎమ్మెల్యే అయినట్టు అరవింద్ బాబు గారితో ఆ విషయం షేర్ చేయగా డెఫినెట్లీ కార్యక్రమం నా ఆఫీస్ దగ్గర నుంచే మొదలు పెడతాను, నేను మీతో పాటు నడుస్తాను అని చెప్పేసి సార్ స్వామి వచ్చేసి మాతో పాటు జాయిన్ అవ్వడం, అందరితో ఈక్వల్గా మమ్మల్ని గుర్తించాలని ముందరకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన మా స్కూల్ ప్రస్తుత విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని లోదరా నందుల పాఠశాల గుర్తింపు కోసం మా అర్జున అవార్డు గ్రహీతను తీసుకొచ్చి మేమందరం కూడా గర్వకారణంగా సన్మానం చేసుకోవాలని మేమందరం కృతనిశ్చయించుకున్నాము. అందువలన ఈ కార్యక్రమానికి మన లోకల్ ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు సహకరించారు. మీ అందరూ కూడా థ్యాంక్ యూ సార్. మరి ముఖ్యంగా మా అందరిని కూడా గుర్తుపెట్టుకొని ఈ నసరాపేట లోదరా నందుల పాఠశాల కూడా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ మా అజయ్ రెడ్డి గారు ఈ క్రికెట్ అర్జున అవార్డు గ్రహీతే కాకుండా మన ఆంధ్రప్రదేశ్కి కూడా వివిధ అందులను ప్రోత్సహించు కొరకు క్రికెట్ టీమును తయారు చేసి వివిధ డిస్ట్రిక్ట్స్లో అనేక టీములు తయారు చేసి ట్రైనింగ్ ఇస్తున్నాడు. మీ అందరూ కూడా మా అజయ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా అజయ్ రెడ్డి అదే కాకుండా క్రికెట్లో రిటైర్మెంట్ ఇచ్చినా కూడా మన ఆంధ్రప్రదేశ్ పేరు కోసం ట్రైనింగ్ ఇస్తున్నాడు. మరి ముఖ్యంగా అజయ్ రెడ్డి గారికి స్కూల్ తరపున లోదరా నందుల పాఠశాల తరపున మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో నవంబర్ 9వ తేదీ ఆదివారం ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించబడనున్నాయి. ఈ సందర్భంగా శాస్త్రీయ నృత్యం, నాటకాలు, దేశభక్తి గీతాలు, బుర్రకథలు, జానపద నృత్యం, ఏకపాత్రాభినయం, మైమ్, కోలాటం, పద్యాలు మరియు కవితల వంటి విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని పల్నాడు బాలోత్సవం నర్సరావుపేట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని బాలోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు తెలిపారు. మిత్రులారా, పల్నాడు బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా పల్నాడు జిల్లాలో పిల్ల పండుగ జరుపుతూ ఉన్నాం. ఇప్పటికీ 2 పిల్ల పండుగ జరుపుకొని 3వ పిల్ల పండుగ నవంబర్ 29-30 తేదీల్లో జరుపుకోబోతూ ఉన్నాం. ఈ సందర్భంలోనే మా పల్నాడు బాలోత్సవ కమిటీకి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉపాధ్యాయ సాంస్కృతిక పోటీలు జరగలేదు. అందుకనే మొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలు జరపాలని మా పల్నాడు బాలోత్సవ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే నవంబర్ 9 రేపు అన్ని జిల్లాల నుండి ఒక 600 మంది ఉపాధ్యాయ ప్రతినిధులు సాంస్కృతిక పోటీల్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ రోజున మొత్తం విద్యార్థి లోకం 4 గోడల మధ్య ప్రపంచీకరణ పుణ్యమా అని కెరీరే లక్ష్యంగా కొనసాగుతున్న క్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల మీద కూడా బోల్డ్ ఒత్తిడి ఉంది. ఇవాళ ఉపాధ్యాయ లోకం మేడిపండు సామెత తప్ప వాళ్ళ ముందు చాలా సమస్యలు ఉన్నాయి. 100% ఏదైతే 10th రిజల్ట్ ఉందో లేకపోతే యాప్ల నిర్వహణ ఉందో ఇవన్నీ కూడా ఉపాధ్యాయులకి వాళ్ళ భారంగా మారినాయి. ప్రైవేట్ ఉద్యోగులు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఉపాధ్యాయులు తమ ఒత్తిడి నుంచి బయటపడటానికి వీలుగా దీంతో పాటు ఈ పిల్లల్ని అర్థం చేసుకోవడానికి, అంటే పిల్లలు ఏదైతే క్రియేటివిటీ పిల్లల్లో ఉంటుందో పిల్లల్ని అర్థం చేసుకోవడానికి కూడా ఈ సాంస్కృతిక పోటీలు సహాయపడతాయి. ఈ కారణం రీత్యానే రేపు ఆదివారం ఈ పెద్ద ఎత్తున ఈ పోటీలు జరగబోతూ ఉన్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలో 600 మంది పైగా ఉపాధ్యాయులు రాబోతున్నారు. నర్సరావుపేట లోక్సభ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు, నర్సరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా టీచర్ మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు అందరూ హాజరవుతారు. కాబట్టి మీరందరూ హాజరై ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా పల్నాడు బాలోత్సవ కమిటీ తరపున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నగరికల్లు మండలంలోని నగరికల్లు గ్రామం ఖరీఫ్ 2025 సంవత్సరంలో ఈ పంటనందు నమోదు చేసిన వరి పొలాలను సూపర్ చెక్లో భాగంగా తనిఖీ చేయుటకు జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు రావడం జరిగింది. గ్రామ స్థాయిలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఈ పంటనందు నమోదు చేసిన వరి పొలాలను జియో ఫెన్సింగ్తో తనిఖీ చేయడం జరిగింది. రైతులు వరి పొలాల్లో అవసరమైన మేరకే పురుగుల మందులు పిచికారీ చేయాలని రైతులకు తెలియపరిచారు. ప్రస్తుతం నగరికల్లులోని వరి పొలాలు గింజపట్టే దశలో ఉన్నాయని, ఎకరాకు 33 నుంచి 35 బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులకు తెలియపరిచారు. ఈ
కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె దేవదాసు, గ్రామ వ్యవసాయ సహాయకులు వై ప్రభాకర్ రావు, గ్రామ రైతులు పాల్గొన్నారు. నగరికల్లు మండలంలోని ఉపాధి హామీ ఏపీఓ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జాబ్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని తెలియజేశారు. ఈకేవైసీ చేయించుకుంటే ఉపాధి హామీ పనిచేయుటకు అవకాశం ఉందని తెలిపారు. మన ఫీల్డ్ ఆఫీసర్ మీ ఇంటి వద్దకే వస్తారని, ఒకవేళ మీరు లేని పక్షాన ఎంపీడీఓ ఆఫీస్ గాని గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి కానీ ఈకేవైసీ చేయించుకోవచ్చని అన్నారు. ఇప్పటికే 80% ఈకేవైసీ పూర్తయిందని, మిగిలిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చేయించుకోవాలని కోరారు. నగరికల్లు మండలం ఎన్ఆర్ఈఎస్ ఏపీఓగా పనిచేస్తున్నాను. నా పేరు జి ప్రసాద్. నేను కొత్తగా మండలానికి వచ్చినాను ఏప్రిల్ నెలలో. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఉపాధి హామీ పథకం పనిచేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన మీదట ఎవరికైతే జాబ్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సిందిగా అందరూ కోరుతున్నాను. ఈకేవైసీ చేసుకున్న వాళ్ళు మాత్రమే రేపు ఉపాధి హామీ పనికి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామంలో ఉన్న ఎవరైతే జాబ్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇప్పటికే 80% మనం ఈ మండలంలో చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళు అయితే ఉన్నట్లయితే వాళ్ళు కూడా తెలుసుకొని మన విలేజ్కి ఫీల్డ్ అసిస్టెంట్స్ వస్తున్నారు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి మీరు ఈకేవైసీ చేయించుకోండి. ఒకవేళ మీరు వచ్చినప్పుడు వాళ్ళు లేనట్లయితే మన మండల ఆఫీస్కి వచ్చినా పర్లేదు, లేదా మీ గ్రామ పంచాయతీ ఆఫీస్కి వచ్చినా కూడా అక్కడ కూడా ఈకేవైసీ చేస్తారు. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఉపాధి హామీ పథకం శ్రామికులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రాబోయే కాలంలో ఈకేవైసీ ఉంటేనే మనం పనిచేయగలం. కాబట్టి ఇదందరూ కూడా గ్రామస్తులు గ్రహించగలరు. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము అందరూ కోరుచున్నాను. థ్యాంక్ యూ. నగరికల్లు మండలం చీమలమర్రి గ్రామ శివారులో కోడి పందాలు జరుగుతున్న సమాచారంతో నగరికల్లు ఎస్ఐ సతీష్ తమ సిబ్బందితో దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 3 కోళ్లను, 32 బైక్లను, 20,450 రూపాయల నగదు రికవరీ చేశామని తెలిపారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని, అలాగే మైనర్ బార్లకు ఎటువంటి బైకులు ఇవ్వవద్దని, చల్లగుండ్ల నుండి అడ్డరోడ్డు వైపు రాంగ్ రూట్ ఎవరు బైకులు నడపవద్దని, అలా నడిపినచో ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయని, ఎవరైనా అలా నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. మనకు రాబడిన సమాచారం మేరకు చాగల్లు చీమలమర్రి విలేజ్ మధ్యలో కోడి పందాలు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రావడంతో నేను మా సిబ్బందితో కలిసి రైడ్ చేయగా 12 మంది జోదగాళ్ళు, 32 బండ్లు, 20,450 రూపాయలు డబ్బులు, 3 కోళ్ళు, 10 కత్తులు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి మీద కేసు నమోదు చేసి నెక్స్ట్ దర్యాప్తు చేస్తాం. దర్యాప్తులు ఎలా ఉంటే అలాగా. మండల పరిధిలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినా కానీ కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మైనర్స్కి బైకులు ఇవ్వడం కానీ, ఈ రాంగ్ రూట్లో ఇప్పుడు మన నగరికల్లు నుంచి రాంగ్ రూట్లో అడ్డ రోడ్డుకి వెళ్తా ఉన్నారు, చల్లగుండ అడ్డ రోడ్డు దగ్గరికి. ఆ రాంగ్ రూట్లో దయచేసి ప్రయాణించవద్దని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే అలా ప్రయాణించడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మనం యాక్సిడెంట్లు నివారించాలి అంటే దయచేసి మీరు అండర్ పాస్ గుండా రైట్ వేలో వెళ్తే కరెక్ట్ అనేది మా ఉద్దేశం. ఎవరైనా ఈ రాంగ్ రూట్లో ప్రయాణిస్తే ఇక మీదట ఫైన్లు కఠినంగా వేసి అవసరమైతే ఎంపీ గారికి కూడా పెట్టడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ ఇది గమనించుకొని మైనర్స్కి బైకులు ఇవ్వకుండా పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం. పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన మాజీ మంత్రి విడుదల రజని గతంలో పలువురు మాజీ మంత్రి స్టాఫ్పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎస్పీని కలిసిన మాజీ మంత్రి స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సివిల్ సర్వీస్ పైన అవగాహన సదస్సు నిర్వహించామని ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటన తెలియజేశారు. ఈరోజు హైదరాబాద్కు చెందిన ఏఆర్కే రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఎంఏ అతీక్ మాట్లాడుతూ విద్యార్థులకు సివిల్ సర్వీసులు అంటే ఏమిటి, ఏ విధంగా వాటిని ప్రిపేర్ అవ్వాలి, వాటిలో ఉండే మెలకువలు తెలియజేశారు. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా ఉండాలనే అంశంపై సెమినార్ నిర్వహించారు. వార్తలు ముగించే ముందుగా హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేటలో వైసీపీకి బిగ్ షాక్. 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో 200 కుటుంబాలు టీడీపీలో చేరిక. మల్లెల అశోక్ ఆధ్వర్యంలో. అందుల క్రికెట్ వరల్డ్ ఛాంపియన్షిప్ అజయ్ కుమార్ రెడ్డికి సత్కారం. పట్టణంలో ఉత్సాహంగా సాగిన ర్యాలీ. పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. పోటీలు పెట్టే ఉపాధ్యాయులకే పోటీలు. రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు మన నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో.
వరి పొలాలను జియో ఫెన్సింగ్తో తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు నకిరికల్లు మండలంలో. నకిరికల్లు మండలంలో కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడి, 12 మంది అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.